తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం కాటూరులో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంపుకు భారీ స్పందన దక్కింది. శ్రీకాళహస్తి ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును ఎస్ఐ విశ్వనాథ నాయుడు ప్రారంభించారు. 1000 మందికి పైగా స్థానికులు చికిత్సలు క్యాంపునకు వచ్చి చేయించుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కార్పొరేట్ హాస్పిటల్తోనూ మిగతా ఆసుపత్రులతో కలిసి మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిక మండలం కాటూరులో హెల్త్ క్యాంపు ఉదయం నుంచి ప్రారంభించింది. పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి తమ రోగులు ఏదైతే చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే శ్రీకాళహస్తికి సంబంధించిన ఎంజీఎం ఆసుపత్రి సౌజన్యంతో బిగ్ టీవీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. డాక్టర్లతో పాటు నర్సింగ్ స్టాఫ్ మందులను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని బిఎన్ కండ్రిక ఎస్ఐ విశ్వనాథ నాయుడు ప్రారంభించారు. ప్రస్తుతం మనతో డాక్టర్లతో పాటు విశ్వనాథ నాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది మా కార్యక్రమం? ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది మా బిఎన్ కండ్రిక మండలంలో చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. డాక్టర్ల దగ్గరికి కూడా పోలేకుండా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జలుబులు జ్వరాలు ఈ సీజన్లో. సో ఎంజీఎం యాజమాన్యం, ఈ బిగ్ టీవీ యాజమాన్యం రెండు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేస్తున్నారు. మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా వాళ్ళ హృదయంలో స్థానం ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీరు చెప్పండి, ఎలాంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? మీరు ఎంతమంది మీ దగ్గరికి వచ్చిన రోగులు ఎలాంటి ఇబ్బంది లేదు? ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాల పరిస్థితుల్లో అన్ని రకాల సీజనల్ వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రబలుతున్నాయండి. దానికి సంబంధించి అందరూ దగ్గు జలుబు జ్వరాలతోటి, మళ్ళీ మలేరియా, ఈవెన్ ఇప్పుడు డెంగ్యూ, టైఫాయిడ్ ఫీవర్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. సో ఈ వర్షాకాల పరిస్థితుల్లో మనం పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ మనం మంచినీళ్ళు, కాచిచల్లార్చి నీళ్ళు తాగుతూ మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ ఇప్పుడు ఉన్న సీజనల్ వ్యాధులను చాలా వరకు మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్ లైక్ ఈ షుగరు, హైపర్ టెన్షన్ వీళ్ళు ఉన్నాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇమ్యూన్ సపరేషన్ స్టేట్లో ఉంటారు కాబట్టి వ్యాధి నిరోధకత తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ తొందరగా ఈ వ్యాధి సీజనల్ డిసీజెస్ అనేటివి అందరికీ తొందరగా వచ్చే అవకాశం ఉంది. గైనిక్కి సంబంధించి ప్రతి నెలసరి సరిగ్గా రాకపోయినా, ఇంకా గర్భసంచిలో గడ్డలు అలా ఏమన్నా ఉన్నా ఎంజీఎం హాస్పిటల్లో చూస్తాము. అలాగే ఇప్పుడు కొత్తగా ఆరోగ్యశ్రీ కింద కూడా కాన్పులు చేస్తున్నాం. నార్మల్ డెలివరీస్ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ప్రజలకి తెలుపుతున్నాం. ఎంజీఎం యాజమాన్యం బిగ్ టీవీ వారితో కలిసి ఎన్ని హెల్త్ క్యాంపులైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. దీంతోపాటు స్థానిక యువకులు ఉన్నారు. ఈరోజు మా కాటూరు గ్రామంలో ఈ బిగ్ టీవీ తరఫున మన హెల్త్ క్యాంపు కానీ ప్రతి ఒక్కరు జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మా గ్రామ ప్రజలకు కూడా ఏదైనా అనారోగ్యాలు ఉన్నా ఇంతటికి కూడా మన ఈరోజు ఈ యొక్క హెల్త్ క్యాంప్ గురించి కూడా అందరికి ప్రయోజనాలకు చేకూరుస్తుంది. దానికి అందరికీ గ్రామస్తులకి ఇక్కడ వచ్చిన స్టాఫ్కి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరో యువకుడు ఉన్నాడు, చెప్పండి ఎలా హెల్త్ క్యాంపుకు మనకి సహాయపడ్డాడు ఈ యువకుడు? చెప్పండి, ఎలా ఉంది రెస్పాన్స్? ఎంజీఎం హాస్పిటల్ వారికి, అలానే బిగ్ టీవీ యజమాని గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇలా చేసి ఎంజీఎం మెడికల్ క్యాంపు వారికి మాలాంటి ప్రదేశాల్లో చాలా దగ్గరకి ఇలా చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద అయితే పేషెంట్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ గ్రామస్తులు? ప్రజలందరికీ మనం ఎంజీఎం వైద్య తరపున వాళ్ళకి ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటాము. అలాగే బిగ్ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంపు అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మొత్తం మీద ఇక్కడ చూస్తే పేషెంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ముందుగా ప్రాథమికంగా పరీక్షలు, ఏదైతే బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించిన తర్వాత ఆ తర్వాత నేరుగా వారిని డాక్టర్లు చికిత్స నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గైనకాలజీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్స్తో పాటు ఇటు ఆర్థోతోనే ఎక్కువగా ఇబ్బంది పడతారు ప్రజలు. వారికి సంబంధించి ఈ 3 విభాగాలకు సంబంధించి ప్రస్తుతం చికిత్సలు నిర్వహిస్తున్నారు. మందులు కూడా ఫ్రీగా ఎవరికి వచ్చిన వారికి కాదనకుండా ఏ అవసరమైతే వారికి అవసరమైన మందులను సప్లై చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ చూస్తే పూర్తి స్థాయిలో హెల్త్ క్యాంపుకు పూర్తి స్థాయిలో సార్థకత చేకూరే విధంగా కూడా క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఇందుకు గ్రామీణులంతా ఈ బిగ్ టీవీని కొనియాడుతున్న పరిస్థితి. చెప్పండి, ఎలా ఉంది మీ రెస్పాన్స్? ఇట్లాంటి కార్యక్రమాల్లో మరెన్నో
చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కాటూరు తరపు నుంచి ఈ ఒక మెగా ఈవెంట్కి మరియు మెడికల్ క్యాంప్కి సహకరించిన కాటూరు ప్రజలకి, అట్లే బిగ్ టీవీ ప్లస్ మెడికల్ క్యాంప్ యాజమాన్యానికి, ఎంజిఎం హాస్పిటల్ వారికి, మరియు మన చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎస్ఐ గారికి, తోటి బృందానికి ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. మొత్తం మీద గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే మెడికల్ క్యాంపు సందర్భంగా ఎంజిఎం ఆసుపత్రి, బిగ్ టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మెడికల్ క్యాంపుకు భారీగా ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి. దీంతోపాటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో తమ ఏదైతే మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి అంటూ కూడా గ్రామస్తులకు వారు మైక్ ద్వారా తెలియజేశారు. దీంతోపాటు ముఖ్యంగా గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా బిగ్ టీవీ చేస్తున్న ప్రచారాన్ని కూడా పోలీసులు స్పందించారు. వారు కూడా ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలంతా ఉండాలి, మత్తుమందులకు వ్యతిరేకంగా ప్రజలు ఉండాలంటూ కూడా ఇక్కడ నుంచే ఈ వేదిక నుంచి ఏదైతే మన మెడికల్ మెగా క్యాంప్ వేదిక నుంచి కూడా పోలీసులు పిలుపునిచ్చడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ చూస్తున్న ఈ హెల్త్ క్యాంపుకు విశేషమైన ఆదరణ లభించింది. దీంతోపాటు పెద్ద సంఖ్యలో ప్రజలు, గ్రామస్తులు ఏదైతే కాటూరుతో పాటు సమీప గ్రామాల ప్రజలు తరలి వచ్చి మెడికల్ క్యాంపును విజయవంతం చేశారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కాటూరు, బిఎన్ కంట్రీగా, సత్యవేడ్ నియోజకవర్గం.